బాలకృష్ణ అన్‌స్టాపబుల్‌కి సంబంధించి సమస్య ఎదురైంది. ఈ మధ్యకాలంలో బుల్లితెర మరియు వెండితెర అని తేడా లేకుండా బెట్టింగ్ యాపులకు సంబంధించి వరుసగా వారిపై కేసులు నమోదవుతున్నాయి. అయితే విజయ్ దేవరకొండ, రానా ఇలా బుల్లితెరకు సంబంధించి, వెండితెరకు సంబంధించి ఇలా ప్రముఖులు అందరిపై బెట్టింగ్ యాప్ల ప్రభావం చూపుతుంది. వాటిపై యాడ్స్ చేయడంతో, వాటిని ప్రమోట్ చేయడంతో వారిపై కేసులు నమోదవుతున్న పరిస్థితులు కొంతమందిపై ఉంది. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం ఎమ్మెల్యేగా మంచి నటుడిగా ఉన్న బాలకృష్ణపై కూడా ఒక ఆరోపణ వినిపిస్తుంది. నెల్లూరుకు సంబంధించి ఒక వ్యక్తి బాలకృష్ణపై ఆరోపణ చేశారు బెట్టింగ్ యాప్కు సంబంధించి. నిజానికి బాలకృష్ణ ఎటువంటి బెట్టింగ్ యాప్లకు ప్రమోట్ చేయలేదు. అయితే బాలకృష్ణపై ఎందుకు ఆయన వ్యాఖ్యలు చేశారు అంటే, అన్‌స్టాపబుల్ కార్యక్రమం చూశాను, అది చూడమే నన్ను కొంప ముంచింది అనే విధంగా ఆయన పేర్కొంటున్నాడు. నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు? ప్రధానంగా నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి, నేను అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం ఎప్పుడు చూసేవాడిని, ఆ అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం మధ్యలో ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్ అనేది వచ్చేది కాబట్టి నేను ఆ బెట్టింగ్ యాప్కి కనెక్ట్ అయ్యాను, కాబట్టి నా బాధ్యత అంతా అదే, నా బాధ అంతా అదే అన్న మాదిరిగా ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నాడు, ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. నెల్లూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి ఈ అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం చూసిన తర్వాత, ఏదైతే నేను ఈ బాలకృష్ణకి సంబంధించి ప్రోగ్రాం చూసేటప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కువగా ప్రమోట్ అంటే యాడ్స్ వచ్చాయి మధ్యలో, అది చూసి నేను తర్వాతగా నేను దాదాపుగా బంగారం డబ్బులు అప్పులు చేసి 80 లక్షలు ఈ బెట్టింగ్లో పోగొట్టుకుని తీవ్రంగా నష్టపోయాను అంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు నెల్లూరు ప్రాంతానికి చెందిన వ్యక్తి. నిజానికి బాలకృష్ణకి సంబంధమే ఉంది. అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం మాత్రం బాలకృష్ణ చేశారంటే, బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ప్రోగ్రాంలో ఈ యాడ్ చేయడం కారణంగానే నేను నష్టపోయాను అని తేల్చి చెప్పేస్తున్నాడు నెల్లూరుకు సంబంధించిన ఒక వ్యక్తి. ముందుగా ఈ యాడ్స్ ఎలా ఉంటున్నాయి అంటే, ఫస్ట్గా ఆకట్టుకునే విధంగా ఉంటున్నాయి. ఏదైతే ఈ ప్రమోట్ చేస్తున్న ఈ యాడ్స్గా ఏదైతే ఉన్నాయో వాటిని ఫస్ట్గా మనం కొంచెం అమౌంట్ 20,000, 30,000, 50,000 పెడితే అవి డబల్ రావడం, ఈ విధంగా ఆకర్షితులై వస్తున్నాయి కదని ముందుకెళ్తే ఒక్కసారిగా జేబు కుళ్ళు చేస్తున్నారు. తర్వాత విషయంలో కూడా మనకు వస్తాయేమో ఆశతో ఎలా అయినా మనకు పోయిన డబ్బులు సంబంధించుకోవాలని ఈ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టడం ద్వారా 80 లక్షలు నష్టపోయాను అంటూ నెల్లూరుకు సంబంధించిన ఒక వ్యక్తి ప్రస్తుతం బాలకృష్ణపై వ్యాఖ్యలు చేశారు. కేవలం బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం అనేది ఎక్కువగా చూసేవాడిని, ఆ మధ్యలో ఎక్కువగా ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి అధికంగా వచ్చాయి కాబట్టి అటువంటి పెద్ద ప్రోగ్రాంలో ఎలాంటి యాడ్స్ ఎందుకు వస్తాయి, మంచి కాబట్టే మనకి అవకాశం ఉంది కాబట్టి, మంచి ప్రోగ్రామ్స్ కాబట్టి మనం ఎదుగుదలేమో అన్న విధంగా ఆయన పెట్టినట్టు కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం 80 లక్షలు నష్టపోయాను, నా పరిస్థితి ఏంటి అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. మరి దీనిపై పోలీసులు ఏమైనా రియాక్షన్ అవుతారా, తదుపరి ఏమైనా చర్యలు ఏమైనా తీసుకుంటారా చూడాలి. ప్రస్తుతం బుల్లితెరకు సంబంధించిన అనేక నటులతో పాటు వెండితెరకు సంబంధించిన నటులు కూడా ఈ బెట్టింగ్ యాప్కు ప్రమోషన్ చేసిన పరిస్థితి ఉంది. గతంలో అగ్రనటులు ప్రకాష్ రాజ్ కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రమోట్ చేశారు. అయితే వారు ప్రమోట్ చేసిన యాప్లకు సంబంధించి సరైన కాకపోవడంతో వారి అగ్రిమెంట్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. తాజాగా విజయ్ దేవరకొండ కావచ్చు, దగ్గుబాటి రానా కావచ్చు, వీరు కూడా కొన్ని బెట్టింగ్స్ యాప్కి ప్రమోట్ చేశారు. వాటికి సంబంధించిన క్లారిటీ కూడా వారు ఇచ్చే ప్రయత్నంలో ఉన్నారు. ఇక చిన్న బుల్లితెరకు సంబంధించి సీరియల్ నటులు కావచ్చు, యాంకర్స్ కావచ్చు, వీరంతా కూడా వారు ఇచ్చే యాడ్స్ కారణంగా అవి చూసి మేము వీటిలో ఇబ్బంది పడ్డామంటూ కూడా పలువురు పేర్కొన్నారు. ఇలాంటి తరలో ఇప్పటికీ కొంతమందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. సోషల్ మీడియా అంటే ప్రముఖ యూట్యూబర్స్ కూడా వీటికి ప్రమోట్ చేయడంతో వాటిపై కేసు నమోదు చేశారు. ఈ రగులుతున్న నేపథ్యంలో మరలా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి, రాజకీయానికి సంబంధించి నందమూరి బాలకృష్ణ అన్‌స్టాపబుల్ ప్రోగ్రాం నన్ను కొంప ముంచింది అంటూ నెల్లూరుకు సంబంధించిన అభిమాని, నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 80 లక్షలు నష్టపోయాను, నా పరిస్థితి ఏంటి, ఇప్పటికే నేను ఆత్మహత్య చేసుకోబోయాను ఇప్పుడు అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ విషయంపై పోలీసులు ఏ విధంగా ముందుకు వెళ్తారో, అసలు ఏంటి ఈ విషయం, నిజానికి ఒక కార్యక్రమం చేసుకుంటే అందులో యాడ్ చూసినంత మాత్రాన ఆ కార్యక్రమం నిర్వహించే వ్యక్తిపై చర్యలు ఏమైనా తీసుకోవాల్సిన రూల్స్ ఉందా, ఇలా అన్ని విషయాలు కూడా క్లుప్తంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా మరలా బాలకృష్ణపై నెల్లూరుకు సంబంధించిన వ్యక్తి తన సమస్య నిలబెట్టుకున్నాడు. 80 లక్షలు నష్టపోయాను, నా పరిస్థితి ఏంటంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రస్తుతం బెట్టింగ్ యాప్లకు సంబంధించి పరిస్థితి ఈ విధంగా ఉంది.